అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్లే స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో త్వరలో ప్రకటించనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరికి పార్టీ టికెట్ కేటాయించనున్నట్లు తెలిసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో సీనియర్ లీడర్ల సమక్షంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. పార్టీలో చేరడానికి ముందు రెజ్లర్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. పార్టీలో చేరడానికంటే ముందే భారత రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఉద్యోగానికి వినేష్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని, భారతీయ రైల్వేకు సేవ చేయడం జీవితంలో మరపురాని గర్వించదగిన విషయమని ఎక్స్ లో వినేష్ పోస్ట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరగనుంది. 8న ఫలితాలు వెల్లడవనున్నాయి. ఈ నేపథ్యంలో గత బుధవారం వినేష్ ఫోగాట్, బజరంగ్ పునియా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అప్పుడే వారు కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే వార్తలు వచ్చాయి. తాజాగా వారిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులు చేసినప్పుడు రోడ్డున పడ్డ తమకు బీజేపీ అండగా లేదని కాంగ్రెస్ లో చేరిన తర్వాత వినేష్, బజరంగ్ పునియా గుర్తు చేశారు. Thank you so much, sir. Welcome. Thank you, sir. Thanks, sir. Okay. कांग्रेस पार्टी का मैं बहुत बहुत धन्यवाद करती हूँ, क्योंकि जब बोलते हैं ना कि बुरे टाइम में पता लगता है कि अपना कौन है। जब हम रोड पे घसीटे जा रहे थे तो छोड़ के बीजेपी को देश में जितनी भी पार्टियां हैं वो हमारे साथ में थी, हमारे दर्द को समझ पा रही थी, हमारे आंसुओं को समझ पा रही थी। मैं बहुत प्राउड फील कर रही हूँ कि मैं एक ऐसी पार्टी में, एक ऐसी विचारधारा में हूँ जो महिलाओं के साथ हो रहा अन्याय और उनके साथ बुरे बर्ताव के खिलाफ खड़ी है। वो लड़ाई लड़ने के तैयार है, सड़क से लेकर संसद तक। హర్యానాలో కాంగ్రెస్ విడుదల చేయనున్న అభ్యర్థుల జాబితాలో వినేష్, పునియాలలో ఒకరికి లేదా ఇద్దరికి టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వినేష్ సోదరి రెజ్లర్ బబితా ఫోగాట్ ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే స్థానం నుంచి వినేష్ ను దించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఎన్నికల్లో ఫోగాట్ సిస్టర్స్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. जो आज बीजेपी की आईटी सेल बोल रही है कि इनका मकसद तो सिर्फ राजनीति करना था। हमने तो बीजेपी के जो सांसद थी, जितनी भी महिला सांसद थी, उनके घर पे लेटर दिया था, वो फिर भी उन बच्चियों के साथ नहीं खड़े हो पाए। तो देश की बेटियों की जो आवाज उठाई उसका भुगतान हम कर रहे हैं। लेकिन ये चीज हमें पता लगी कि जो अत्याचार बेटियों पे हुआ उसके साथ सिर्फ बीजेपी पार्टी खड़ी हुई और सभी पार्टी हमारे साथ खड़ी थी। ऐसे ही मेहनत करेंगे और कांग्रेस पार्टी को भी मजबूत करेंगे और देश को भी मजबूत करेंगे। और जिस दिन विनेश फाइनल में गई उस दिन पूरा देश जोश में था, पूरा जश्न हुआ। लेकिन अगले दिन जो घटना हुई पूरा देश दुखी था। लेकिन कुछ आईटी सेल थी जो पूरा देश में जश्न मना रही थी। ఒలింపియన్లు వినేష్, పునియాలు కాంగ్రెస్ లోకి చేరడంపై మరో ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించారు. రాజకీయ పార్టీలో చేరడం వారి వ్యక్తిగత ఎంపికని, తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని తెలిపారు. తనకు కూడా అనేక రాజకీయ ఆఫర్లు వచ్చాయని, అయితే కుస్తీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.